నమస్తే. నయీం ఇలాంటి క్రిమినల్ కాదు. ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేశాడు. ప్రతిదీ బెదిరించి తీసుకోవడం అలవాటున్న నయీం కొన్ని ఇళ్లను మాత్రం సైలెంట్ గా కొనేశాడు. లీగల్ గా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఎందుకు? అన్ని ఆక్రమించే నయీం ఆ ఇళ్లను ఎందుకు అలా కొన్నాడు? డెన్స్ విషయంలో గ్యాంగ్స్టర్ తీసుకున్న జాగ్రత్తలేంటి? ఎక్కడో జరిగిన నేరాలను తనే చేసినట్టు ఎందుకు ప్రచారం చేసుకున్నాడు? నయీం ఎపిసోడ్ లో లేటెస్ట్ అప్డేట్స్ తో స్పెషల్ ఫోకస్. స్థలం ఖాళీగా ఉన్నా కొత్తగా ఇల్లు కడుతున్నట్టు కనిపించిన నయీం కన్ను పడితే క్యాష్ కొట్టాల్సిందే. చివరకు బడుల్ని గుడుల్ని వదలలేదు నయీం. డబ్బు వసూలు చేసేందుకు అన్ని అడ్డదారులు తొక్కిన ఈ రాక్షసుడు చివరకు దేవుళ్లను విడిచిపెట్టలేదు. గొళ్లల్లోనూ ఇష్టారాజ్యాన్ని చలాయించాడు. అడ్డు చెప్పిన వారికి బెదిరింపులే మిగిలాయి. భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ దేవాలయానికి మంచి పేరుంది. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల విశ్వాసం. 1999లో భువనగిరి నుంచి హైదరాబాద్ కు వెళ్లే రోడ్లో వెలిసిన చిన్న గుడి ఇది ఇప్పుడు పెద్ద దేవాలయంగా మారింది. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. నల్గొండ జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్ పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. దీంతో ఈ దేవస్థానం ఆదాయం కోట్ల రూపాయలకు చేరింది. వారంలో 2 సార్లు జాతర జరుగుతుంది. గుడి బాగా అభివృద్ధి చెందడంతో నయీం గ్యాంగ్ కన్నుపడింది. నయీంకు ముఖ్య అనుచరుల్లో ఒకడైన తోటకూరి వెంకటేష్ యాదవ్ కుటుంబం ఈ గుడిని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడికి వచ్చే భక్తుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం మొదలుపెట్టారు. ప్రతి పూజకు ముడుపులు చెల్లించాల్సిందే, లేదంటే మెడపట్టి భక్తుల్ని గెంటేసిన సందర్భాలు ఉన్నాయి. గుడిలో 40 రూపాయలకు కొన్న టెంకాయను కొట్టాలంటే 50 రూపాయల టికెట్ తీసుకోవాలి. దేవాలయం దగ్గర భక్తుల్ని ఎలా దోచుకున్నారో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు. అంతేకాక ఈ దేవస్థానాన్ని దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నా ఆ శాఖ అధికారులను అక్కడికి రానివ్వటం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే నయీం పేరుతో బెదిరింపులకు పాల్పడేవారని ఆరోపిస్తున్నారు స్థానికులు. బీద ఉన్నా అన్న తేడా లేకుండా ఎవరి దగ్గర ఒకే రకమైనటువంటి డబ్బులు వసూలు చేసి దండుకోవడము, భక్తులను ఇబ్బంది పెట్టడం కూడా. దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ వీరే గుడిని నిర్వహించుకోవడం ద్వారా దాదాపు మరి ఒక నెలలో లక్షల రూపాయల కోట్ల రూపాయల మరి ఆదాయం వస్తున్నటువంటి ఈ గుడి ఇప్పటికి కూడా మరి ఒక దేవాలయ మాఫియా అంటే ఈ పదం సరిపోతుందేమో, దేవాలయ మాఫియా వాళ్ళ చేతిలోనే ఈ గుడి ఉండడం. దేవాలయంలో రెచ్చిపోయిన నయీం అనుచరులు గుడి చుట్టూ ప్రభుత్వ భూములు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. దేవాలయం సమీపంలో ఉన్న అరెకరం భూమిని కబ్జా చేశాడంటున్నారు. ఆ స్థలంలో ఓ ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వస్తాం కదా, భక్తి వచ్చినప్పుడు మరి ఇక్కడ అంతా చేసుకుంటే ఇక్కడ అమ్మవారికి ఏం సమర్పిస్తాం, మేమేం చేసుకుంటాం. దుర్మార్గమైనటువంటి శక్తులు కొంతమంది ఉండడం వల్ల ఆ యొక్క గుడి యాజమాన్యం మేమే యాజమాన్యం అని చెప్పుకుంటే వ్యక్తులు అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రజలచే ముక్కుపిండి వసూలు చేస్తున్న వైనం అందరికీ తెలుసు. అయితే రేణుక ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లిన ఎన్టీవీ ప్రతినిధులతో తోటకూరి కుటుంబం దురుసుగా ప్రవర్తించింది. అసలు నయీమే మా దగ్గర 50 లక్షలు అడిగాడని ఎదురుదాడికి దిగాడు వెంకటేష్ బంధువు. నయీం అనేది ఎవరు? అసలు ఆ క్యాండిడేట్ ఎవరు? ఎటువంటి సంబంధం? అసలు రహీం అనేది ఎవరు? అసలు ఆ క్యాండిడేట్ ఎవరు? మాకు 50 లక్షలు ఇవ్వాలని మాకు డాగ్ చేసిండు. మాకు తెలుసా అది? వెంకటేష్ ఇట్లా సంగతి గుడి నడుస్తుంది, 50 లక్షలు ఇస్తావయ్యావని షకిల్ చనిపోయిండు, డాగ్ వేసిండు. అది వాస్తవం. అది ఇలా ఈయన పాలిటిక్స్ పరంగా తీసుకుపోయి ఆయన తిరిగిచ్చి ఇలా 6-7 కేసులు పెట్టి మొత్తం నాశనం చేసి ఆయన లైఫ్. ఎంపీపీ పదవికి ఎవరు గుడి పరంగా ఏమన్నారు సార్? గుడి పరంగా ఏమన్నారు? ఇచ్చే అన్నాడు. అంటే నేను ఇస్తాను, నేను చేయను, నేను గుడి ఏమో సార్ ఎండమెంట్ కప్పేస్తా, నాకు అవసరం లేదు, మా బావ కూడా అన్నాడు. భువనగిరి ఎంపీపీగా కొనసాగుతున్న తోటకూరి వెంకటేష్ యాదవ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. నయీం అనుచరుడిగా కొనసాగుతూ మారణాయుధాలు కలిగి ఉన్నాడనే కారణంతో సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఖాళీ స్థలం కనిపిస్తే తన స్టైల్లో ఆక్రమించేస్తాడు నయీం. ఎక్కడైనా వెంచర్ వేస్తున్నారంటే తన వాటా కింద వచ్చే ప్లాట్లు ఇవ్వాల్సిందే. అన్ని బెదిరించి లాక్కునేవే. బెదిరించి భయపెట్టి 1000 ఎకరాలను సొంతం చేసుకున్న నయీం తన ఇళ్లను మాత్రం డబ్బులిచ్చే కొనుక్కున్నాడు. తన ఇళ్లపై ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకున్నాడు. అసలేంటి నయీం వ్యూహం? నయీం డబ్బులిచ్చి లీగల్గా కొనుక్కోవడం ఏంటి? ఇతరుల ఆస్తులను ఇష్టం వచ్చినట్లు లాక్కున్న నయీం తన ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన డెన్స్ విషయంలో ఖచ్చితమైన నిబంధనలు పెట్టుకున్నాడు. షాద్ నగర్, అల్కాపూర్ కాలనీ, సాతంరాయ్లోని 3 డెన్లు ప్రధానమైనవి. 3 ఏళ్ల క్రితం ఈ ఇళ్లను కొన్న నయీం వీటిపై ఎలాంటి వివాదాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. సలీమా పేరుతో సాతంరాయ్ ఇల్లు, భార్య హసీనా పేరుతో షాద్ నగర్ ఇల్లు, నమ్మిన బంటు ఫర్హానా పేరుతో అల్కాపూర్ కాలనీలోని ఇంటిని కొన్నాడు నయీం. ఈ 3 ఇళ్లను లీగల్ గానే కొనుగోలు చేశాడు. సాతంరాయ్లోని ఇంటిని 45 లక్షలతో కొన్నారు.
డబ్బులు కూడా సింగిల్ పేమెంట్ లో ఇచ్చేశారు. ముందుగా లోన్ తీసుకుని కొంటామని చెప్పిన వీళ్ళిద్దరూ చివరికి మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించి కొనుక్కున్నారు. అల్కాపూర్ కాలనీలోని ఇంటిని మాజీ బ్యాంక్ ఉద్యోగుల నుంచి 80 లక్షలకు కొన్నారు. మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించి ఫర్హానా పేరుతో ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇక షాద్ నగర్ లోని ఇంటిని 20 లక్షలకు భార్య హసీనా పేరు మీద కొన్నాడు. ఎంతటి వారినైనా బెదిరించి డబ్బులు స్థలాలు గుంజుకునే నయీం ఈ 3 ఇళ్లను ఎలాంటి బెదిరింపులు లేకుండా కొనడం ఆశ్చర్యకరం. నయీం అంటేనే సెటిల్మెంట్లు, భూ వివాదాలు. లిటిగేషన్ ఉన్న భూముల్ని అమ్మాలన్నా కొనాలన్నా నయీంకి మంచినీళ్లు తాగినంత ఈజీ. కానీ తన 3 ఇళ్లని కొనేటప్పుడు కూడా నయీం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు. తన మనుషుల్ని రంగంలోకి దించి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పూర్తి చేశాడు. అంటే తాను నివసించే డన్స్ పై ఎలాంటి వివాదాలు ఉండకూడదనుకున్నాడు నయీం. ఒకవేళ ఏదైనా ఇంటిని తన స్టైల్లో బెదిరించుకుంటే అది నయీం ఇల్లని ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఆ ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు నయీం. అందుకే నయీం డన్ల గురించి బయట ప్రపంచానికి తెలియలేదంటున్నారు పోలీసులు. ఇంటిని కొన్న తర్వాత చుట్టూ ఇనప కంచెలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవాడు నయీం. సెక్యూరిటీ పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఫర్హానా సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే నయీం ఈ డన్స్ కు చేరుకునేవాడట. నయీం డన్ కు చేరుకున్న తర్వాత ఆ ఇంటి ముందు హడావిడి కూడా ఏమీ ఉండేది కాదు. కొద్ది దూరంలో తన మనుషులను పెట్టుకునేవాడు నయీం. ఏదైనా జరిగితే తన మనుషులు వెంటనే అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు. అనుచరుల హంగామా కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఫర్హానాతో పాటు కొంతమంది మాత్రమే ఉండేవారు. ఇంట్లోకి వచ్చేవాళ్లు ఎవరైనా సెల్ ఫోన్ తీసుకురాకూడదని ఆర్డర్ ఇచ్చేవాడట నయీం. ఇంట్లోకి వచ్చేటప్పుడే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించి తన అనుచరుల దగ్గర ఉంచేవాడు. స్విచ్ ఆఫ్ చేస్తే లొకేషన్ తెలుసుకోవడం కూడా కష్టం. అందుకే నయీం ఈ జాగ్రత్తలు తీసుకునేవాడంటున్నారు. తను చేసే నేరాలే కాదు, ఎవరు ఏ క్రైమ్ చేసినా అది తన ఖాతాలో పడిపోవాల్సిందే. జనాన్ని భయపెట్టడానికి రోజు మనమే నేరం చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఎక్కడ ఏ నేరం జరిగినా మనమే చేస్తామని ప్రచారం చేసుకుంటే చాలు. ఇది గ్యాంగ్స్టర్ నయీం ప్లాన్. భయంకరమైన హత్యలు ఎక్కడ జరిగినా అది భాయ్ పనే అని ప్రచారం చేశారు నయీం మనుషులు. ఎన్కౌంటర్ తర్వాత ఎంక్వైరీలో నయీం అనుచరులు చెప్తున్న నిజాలు పోలీసులను సైతం విస్మయపరుస్తున్నాయి. నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి నయీం చేయని జిమ్ముకుల్లేవు. తన పేరు చెబితే ఎంతటి వారైనా సరే భయపడిపోవాలన్నదే నయీం కాన్సెప్ట్. అందుకు తగ్గట్టుగా తన అనుచర గణంతో ప్రచారం చేయించడంలో నయీంకు మించిన క్రిమినల్ మైండ్ ఉండదనే చెప్పాలి. ఎక్కడ ఏ నేరం జరిగినా అది తన ఖాతాలో వేసుకోవడం గ్యాంగ్స్టర్ నయీంకు బాగా అలవాటు. ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జరిగినా, మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగినా, ఎక్కడైనా మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినా, పోలీసులు మావోల డంప్ ను స్వాధీనం చేసుకున్నా అన్ని తన వల్లేనని ప్రచారం చేసుకునేవాడు నయీం. అప్పటికే పోలీస్ ఉన్నతాధికారులతో నయీంకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం బలంగా ఉండటంతో జనం కూడా ఈజీగా నమ్మేసేవారు. ఎవరైనా ప్రముఖులు రోడ్డు ప్రమాదంలో చనిపోయినా దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునేవాడు నయీం. అది రోడ్డు ప్రమాదం కాదు, వారిని నయీమే చంపేసి యాక్సిడెంట్ అని నమ్మించాడంటూ అనుచరులు ప్రచారం చేసేవాళ్లు. కొన్నాళ్ల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీన్ని కూడా నయీం తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కోమిటిరెడ్డి కొడుకును చంపింది తామేనని ప్రచారం చేశాడు. భువనగిరికి చెందిన వ్యాపారి నాగేంద్రను నయీం మనుషులు ఇలాగే బెదిరించారు. నాగేంద్రను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన నయీం అనుచరులు 5 కోట్లు అడిగారు. ఇవ్వకపోతే నీకే ముప్పు అని వార్నింగ్ ఇచ్చారు. కోమిటిరెడ్డి కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? ఔటర్ రింగ్ రోడ్డుపై మేమే చంపాం, అందరూ యాక్సిడెంట్ అనుకుంటున్నారని సినిమా రేంజ్ లో భయపెట్టారు. వ్యాపారి నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ వివరాలున్నాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి పెట్టి ఆ కోణంలో దర్యాప్తు జరిపారు. దీంతో నయీం అసలు స్వరూపం బయటపడిందే. తనకు తాను కొంతమంది పౌర హక్కుల నేతలను, మావోయిస్టు సానుభూతి పరులను బెదిరించి పోలీసులు, ప్రభుత్వం నయీంకు సన్నిహితంగా ఉన్నారన్న ప్రచారాన్ని కల్పించుకున్నాడు. ఎక్కడ నేరాలు జరిగినా పబ్లిసిటీ వస్తే తనకు మంచిదనుకునే ప్రతి నేరాన్ని తన ఖాతాలో వేసేసుకున్నాడు నయీం. నలుగురు గుమిగూడి మాట్లాడుకునే క్రైమ్ ఇన్సిడెంట్ ఏదైనా సరే అది నయీం పనే అన్న చర్చ జరగాలన్నది గ్యాంగ్స్టర్ ఆలోచన. జనాన్ని ఇలా భయపెట్టాడు కాబట్టే నయీం బతికుండగా ఫిర్యాదు చేయడానికి వణికిపోయారు బాధితులు. తనతో సన్నిహితంగా ఉన్న పోలీస్ అధికారులను భలే వాడుకున్నాడు నయీం. అధికారులకు ఏం మేలు చేశాడో తెలియదు కానీ గ్యాంగ్స్టర్ అడిగిన ప్రతి సమాచారాన్ని సదరు పోలీసులు ఇచ్చేవాళ్లట.
నయీం ఎవరినైనా టార్గెట్ చేస్తే కనీసం నెల రోజులు వారి కదలికలపై నిఘా పెడతాడు. ఫోన్ చేసి వాళ్ల కదలికల గురించి పక్కాగా చెప్పడంతో బాధితులకు పై ప్రాణాలు పైనే పోయేవి. రోడ్డెక్కితే చాలు తమను నయీం మనుషులు ఫాలో అవుతున్నారన్న భయం వెంటాడేదని దర్యాప్తులో తేలిందే. ఇక వాళ్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వివరాలన్నీ చెప్పి బెదిరించడంతో నయీం అడిగినంత ముట్ట చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని సిట్ ముందు బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఇక ఏదైనా సెటిల్మెంట్ చేసే ముందు ఎవరిని బెదిరించాలో వాళ్లకు నయీం అంటే ఎంత డేంజరో ముందే తెలిసేలా చేసేవాడని అనుచరులు చెబుతోంటే పోలీసులే కంగు తింటున్నారు. చెప్పిన డేట్ కు సెటిల్మెంట్ సొమ్ము తనకు చేరకుంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడట. ఎదుటి వ్యక్తిపై అనేక అనుమానాలు పడుతూ చితకబాదమని తన అనుచరులకు చెప్పేవాడట. ఇంకేముంది, గ్యాంగ్స్టర్ ఆదేశిస్తే బాధితులకు అనుచరగణం చుక్కలు చూపెట్టేవారట. ఎందుకంటే చెప్పిన పని చేయలేదంటే తన అనుచరులకు శిక్షలు తప్పవని హెచ్చరించేవాడట ఈ కరుడు గట్టిన నేరగాడు. ఫోకస్ లో బిజినెస్ మ్యాన్ సినిమా చూసిన వాళ్లకు సూర్య ట్యాక్స్ గురించి తెలుసు. అందులో డాన్ గా ఎదిగిన హీరో తన పేరు మీద ట్యాక్సులు వసూలు చేసేవాడు. సరిగ్గా నయీంకు కూడా అదే అలవాటు. వ్యాపారుల నుంచి నయీం ట్యాక్స్ వసూలు చేసేవాడు. నయీం ట్యాక్స్ బాధితులు భువనగిరిలోనే ఎక్కువ. నయీం ట్యాక్స్ అంటే చాలు భువనగిరి గంజ్ లో వ్యాపారులు వణికిపోయేవాళ్ళు. నయీం చిటీ పైన ఎంత రాస్తే అంత కట్టాల్సిందే. వ్యాపారుల ఆర్థిక స్తోమతను బట్టి చిటీలు పంపేవాడు నయీం. భువనగిరి గంజ్ లో నయీం బాధితులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. గ్యాంగ్స్టర్ నయీం అంటే భువనగిరి వ్యాపారస్తులకు దడ. ఎప్పుడు ఎక్కడ వాలిపోతాడో తెలియదు. ఎంత తమకు నయీం ట్యాక్స్ పేరుతో కాగితం ఇస్తాడో తెలియనటువంటి ఆందోళన. కానీ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒక్కొక్క వ్యాపారి ఎన్ని లక్షల రూపాయలు నయీంకు ట్యాక్స్ పేరుతో చెల్లించుకున్నాడన్న విషయాలు ఇప్పుడిప్పుడే బయటికి పడుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ భువనగిరి గంజిలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 70 దుకాణాలు ఉన్నాయి. భువనగిరి ఏరియాలో మొత్తం 400 దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణానికి నయీం పేరుతో ట్యాక్స్ రూపంలో ఒక చీటీ వచ్చేది. 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు తీసుకువెళ్ళి అతని అనుచరులకు చెల్లించాల్సిందే. అతని స్తోమతని బట్టి ఆ 1,00,000 ఎంత వరకు పెరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక్కో వ్యాపారి 20 నుంచి 30 లక్షల వరకు కూడా చెల్లించుకున్నటువంటి దాఖలాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. భువనగిరిలో చాలా పేరు మోసిన వ్యాపారి నాగేందర్, అతడితో మాట్లాడిన తీరు, 2 కోట్లు ఇవ్వాలని నయీం డిమాండ్ చేసిన తీరు ఆడియో రికార్డులో స్పష్టంగా బయటపడింది. అలాగే అతని ముఖ్య స్నేహితుడు రామకృష్ణ కూడా గతంలో డబ్బులు 50 లక్షల వరకు నయీంకు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత మరికొంత డబ్బు విషయంలోనే వివాదం చెలరేగడంతో ఆయన సోదరుడు రాధాకృష్ణను అతి దారుణంగా నయీం అనుచరులు హత్య చేశారు. ఈ విధంగా అనేక సందర్భాల్లో తన డెన్కు తీసుకువెళ్లడం, వాళ్లను బెదిరించడం, తనకు కావలసినటువంటి డబ్బును తీసుకోవటం అన్నది నయీంకు కొట్టిన పిండిలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ కోణంలోనే శ్రీధర్ అనే ఒక ఎన్ఆర్ఐని కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకోవాలని తలంచిన అతన్ని కూడా బెదిరించాడు. తన డెన్లోకి తీసుకువెళ్లి అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు. నయీం ఇక్కడ ట్యాక్స్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఎంతవరకు నిజం? అది వాస్తవంగా నిజం సార్. ఇంకెందుకంటే వాళ్ళ సంబంధించిన ఏర్లు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు, ఎవరు ముందుకు చెప్తలేరు. వాళ్ళందరూ పోతే కానీ ఇంకా స్వచ్ఛగా చెప్తానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళందరూ తీసేయాలి. వాళ్ళని ఇంకేం లేదు, వాళ్ళకు అల్లుల లెక్క మర్యాద చేస్తున్నారు, తీసుకుపోతున్నారు, పంపిస్తున్నారు. మళ్ళీ ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఇప్పుడు అది ఇచ్చిన డబ్బులకు మళ్ళీ వాళ్ళు లెక్క ఆడతారు. దాని గురించి కూడా కొంతమంది చెప్తలేరు. అంటే రిసిప్ట్ ఇచ్చేవాడా నయీం ట్యాక్స్ అని? ఆయన ఒక్కడు ఇచ్చినా చెప్పిండు. ఎవరు అది ఎలక్ట్రిక్ షాప్ ఆయన మాత్రం రసీదు ఇచ్చినా చెప్పిండు. వేరే వాళ్ళు ఎవరు అంత ముందు ఇచ్చాడు? 25 లక్షలకు రసీదు ఇచ్చినా చెప్పిండు. కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు. నాగేందర్ అనే వ్యక్తి కూడా 2 కోట్లు మంచాల నాయందర్ది అది 1 కోటి అని చెప్పి మనకు రిపోర్ట్ వచ్చింది. కానీ ఎంతో మొత్తం 5 కోట్లు. రామకృష్ణ కూడా అతనికి చెల్లించారు. వాళ్ళు చంపిరు కదా సార్ ఆయనను. నయీం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ఈ ప్రాంతం అంతా? ఎవరైనా భయపడేది. ఇంకా ప్రభుత్వమే వాళ్ళ చేతులు ఉందని చెప్పిండు వాడు. అందరు భయపడ్డారు, జనాలంతా భయపడ్డారు. ఎవరు కూడా ముందుకు వచ్చి ఏం చేయలేదు. దాన్ని మాత్రం ఆయన చాలా సంతోషపడుతున్నారు. ఎవరు వచ్చేవాళ్ళు? అనుచరులు వచ్చేవాళ్ళు. అనుచరులే. నయం ఎప్పుడు రాలే. నయం ఎప్పుడు వచ్చి ఎవరిని ఇంటికి వచ్చి ఏం చేయాలి? అంతా అనుచరులే. మాట వినని వాళ్ళని తన డెన్ లోకి వీళ్ళే తీసుకుపోతారు. వాళ్ళ అనుచరులు తీసుకుపోయారు. ఆయన ఎన్నో డైరెక్ట్ ఎవరి ఇంట్లోకి రాలే. ఆయన వీళ్ళ అనుచరులే తీసుకుపోయారు. అనుచరులతోటే భయం. కానీ ఎవరు కూడా ఆయన డైరెక్ట్ వచ్చి ఎవరిని బెదిరియలే. భువనగిరిలో ఎన్కౌంటర్ తర్వాత ఏమనిపిస్తుంది? చాలా సంతోషపడుతున్నారు అందరూ. కానీ వీళ్ళంతా ఉన్నారు, ఇంకేమవుతుంది అని చెప్పి భయపడుతున్నారు. రేపు పొద్దుగాల మాదేందనే పరిస్థితి ఉన్నది. అంతే.
ఏదైనా కానీ మంచి సంతోషమైన వార్తే. చూశారు కదా, ఇలా ఒక్కొక్కరు మాత్రమే వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం, తోటి వ్యాపారస్తులకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మాత్రమే బయటికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా చాలామంది లోపలే, ఎందుకంటే వాళ్ళు చెల్లించినటువంటి డబ్బుకు ఇబ్బందులు కలుగుతాయన్నది ఒక బాధ. మరోవైపు వాళ్ళ అనుచరులు, ఇంకా చాలామంది ముఖ్య అనుచరులు బయటే ఉన్నారు. ఇంకా చిక్కని పోలీసులకు చిక్కనటువంటి శేషన్న, రామన్న లాంటి వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ముప్పు వస్తుందన్న భావనతోనే చాలామంది ముందుకు రానటువంటి పరిస్థితి మనకు ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో నయీం లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నయీం ఎపిసోడ్లో మరో వ్యక్తిని సిట్ అధికారులు కరీంనగర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఇక మిగతా ప్రాంతాల్లోనూ నయీం అనుచరుల అరెస్టులు కొనసాగుతున్నాయి. నయీం అనుచరుల వేట నెల రోజులుగా సాగుతూనే ఉంది. ఇప్పటికీ నయీం అనుచరులను పట్టుకుంటూనే ఉన్నారు పోలీసులు. నయీం మరో అనుచరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణమూర్తి అలియాస్ కృష్ణారావును పక్కా సమాచారంతో పట్టుకున్నారు. నయీం సోదరి సలీమా బేగంతో కృష్ణారావుకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఆమెను పెళ్లి చేసుకున్నాడని భువనగిరిలో ప్రచారం కూడా ఉంది. నయీంను అడ్డం పెట్టుకుని కృష్ణారావు భారీగా ఆస్తులు సంపాదించినట్లు గుర్తించింది సిట్. ముంబైలో ఓ అపార్ట్మెంట్, హైదరాబాద్ లో 4 నివాస గృహాలు, నగర శివార్లో వ్యవసాయ భూములు, భువనగిరిలో 50 లక్షలతో అధునాతన భవనం ఉందని తెలుస్తోంది. కృష్ణారావును విచారిస్తే నయీంకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తోంది సిట్. కరీంనగర్ జిల్లాలో సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. జగిత్యాలకు చెందిన కట్ట శివకుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్ స్థానిక వైసీపీ నాయకుడు. నయీం పేరు చెప్పి కోరుట్లకు చెందిన వ్యాపారిని కట్ట శివకుమార్ డబ్బుల కోసం బెదిరించినట్లు సిట్ విచారణలో బయటపడింది. దీంతో శివకుమార్ ని పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లాలో నయీం ముఠాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరీంనగర్ రూరల్, కోరుట్ల పోలీస్ స్టేషన్లో ల్యాండ్ సెటిల్మెంట్లు, కిడ్నాప్, బెదిరింపులపై 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో స్వర్ణపల్లి రమేష్, గోపి, ఆసిఫ్లను గతంలోనే అరెస్ట్ చేయగా వాళ్ళంతా కరీంనగర్ జైల్లో జ్యుడిషియల్ రిమైండ్ లో ఉన్నారు. కోరిట్లకు చెందిన బీడీల వ్యాపారి రావుఫ్ ని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో ఆసిఫ్ ను కోరిట్ల కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇక నల్గొండ జిల్లా భువనగిరి పోలీసులు మరో 9 మంది నయీం అనుచరులను అరెస్ట్ చేశారు. వీరిలో నయీం బావ అష్రఫ్ కూడా ఉన్నారు. వీళ్లంతా భువనగిరి పట్టణంలో కిడ్నాప్లు, ఆయుధాల సేకరణ, బలవంతపు కబ్జాలకు పాల్పడ్డారని తేలింది. ఇక నయీం కేసులో ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 77కు చేరింది. మిగతా అనుచరులు దొరికితే అరెస్టుల సంఖ్య సెంచరీ దాటనుంది. వీరిపై నల్గొండతో పాటు మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో 72 కేసులు నమోదయ్యాయి.